భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానం భూములను ఆనందాశ్రమ పీఠాధిపతులు శ్రీ శ్రీనివాసానంద సరస్వతి స్వామి ఆధ్వర్యంలో పలువురు స్వామీజీలు, హిందూ సంఘాల నాయకులు పురుషోత్తమపట్నం వెళ్లి వివాదాస్పద భూములను పరిశీలించారు. అనంతరం పురుషోత్తమపట్టణంలోని రామాలయంలో గ్రామస్తులతో చర్చలు జరిపారు. ఈ సందర్భంగా రామాలయానికి చెందిన ఆలయ భూములను అన్యమతస్థులు వాడుకోవడంపై స్వామీజీ ఆగ్రహించారు. పురుషోత్తమపట్నం ప్రజలు ఆ భూముల మీద గ్రామస్తులకు ఉన్న హక్కుల గురించి స్వామీజీకి తెలిపారు. రామాలయం అధికారుల చర్యల మూలంగానే వివాదాలు జరుగుతున్నాయని, ఈవోపై గాని రామాలయం సిబ్బందిపై గాని మా గ్రామస్తులు దాడి చేయలేదని వివరించారు. భూములు పరిశీలించటానికి విచ్చేసిన స్వామీజీలకు స్వాగతం పలికారు. ఎలాంటి వివాదం చోటు చేసుకోకుండా ఆంధ్ర అధికారులు భద్రత ఏర్పాటు చేశారు. కానీ ప్రస్తుతం శాంతియుత వాతావరణంలో చర్చలు కొనసాగుతున్నాయి. ఈరోజు దక్షిణ అయోధ్యగా పేరుగాంచేటటువంటి భద్రాచల దివ్యమైనటువంటి రాములవారి క్షేత్రం, రాములవారి ఈ క్షేత్రం తాలూకా దేవస్థానం భూములు దాదాపుగా 889 ఎకరాల భూమి అన్యాక్రాంతం అయ్యింది. దానిపైన దేవాదాయ శాఖ అధికారులు, అలాగే పురుషోత్తపట్నం పరిసర గ్రామాలు ప్రతిరోజు ఒక ఘర్షణ వాతావరణం. ఒక పక్క హైకోర్టులో ఆర్డర్సు, స్థానిక కోర్టుల్లో వివాదాలు నడుస్తూ చివరికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కూడా తీర్పు ఇవ్వడం, ఇక్కడ సంబంధించిన అధికారులు అందరూ కూడా వెళ్ళడం, అక్కడ రైతులకి దేవాదాయ శాఖ ఈవో అధికారులందరికీ ఒక వాగ్వివాదం జరగడం, మనస్పర్ధలు రావడం, చిలికి గాలివానలాగా మారి ఇది రాములవారి దేవస్థానానికి అపకీర్తిలాగా, రాములవారి దేవాలయానికి చెడ్డ పేరు వచ్చేటట్లుగా, హిందూ ధర్మంలో సమస్య పెరిగేటట్లుగా ఉభయ తెలుగు రాష్ట్రాలు అందరూ కూడా బాధపడుతూ ఉన్నటువంటి సమయంలో ఏం జరుగుతుంది? భద్రాచల రాములవారి భూములు ఎందుకు ఇలాగ వివాదాలకి కేంద్ర బిందువు అయిపోతున్నాయి? భద్రాచలంలో సమస్యలు ఎందుకు పెరుగుతున్నాయి? క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి ఉభయ తెలుగు రాష్ట్రం అలాగే తెలంగాణ రాష్ట్రం ముఖ్యమంత్రులకి వాస్తవాలు మేము వాళ్ళకి దృష్టిలో పెట్టి యుద్ధ వాతావరణం కాకుండా ఒక శాంతియుత వాతావరణంలో అటు రాములవారికి న్యాయం జరిగేటట్లుగా, అంటే రాములవారి భూములు ఏదైతే దాతలు ఇచ్చారో రాములవారికి ఆ భూములు చెందేటట్లుగా, అలాగే రైతులకు కూడా వారి మనోభావాలు, వారు తరతరాల నుండి అక్కడ ఉంటున్నాము, మాకు జీవన విధానం ఏమిటి, మా బ్రతుకులు ఏమిటి అని వారు కూడా బాధపడుతున్నటువంటి తరుణంలో వారి తాలూకా ఆవేదన అర్థం చేసుకున్నాం. ఓ పక్క దేవాదాయ శాఖ రాములవారి భూముల విషయం కూడా, ఇవన్నీ చాలా సున్నితమైనటువంటి అంశాలు, చాలా సంక్లిష్టమైన అంశాలు. ఇది ఎటు ముందు గొయ్యి వెనక నుయ్యిలా ఉన్నది పరిస్థితి. ఇటువంటి తరుణంలో చాలా కేర్ఫుల్గా నిశితంగా పరిశీలించి ఒక రెండు ప్రభుత్వాలు కూడా ఒక నిజ నిర్ధారణ కమిటీలా మేము వెళ్ళి ఒక స్టీరింగ్ కమిటీని కూడా ఏర్పాటు చేయమని, ఏదో దేవాదాయ శాఖ అధికారులు వచ్చేటప్పుడు వాళ్ళు అడ్డుకోవడం, లేకపోతే వీళ్ళేది అనడం, వాళ్ళు కోపతాపాలు గురి అవడం కాకుండా ఒక శాంతియుత వాతావరణంలో ఎక్కడ హిందూ దేవాలయాలకి క్షేత్రాలకి సమస్య వచ్చినా, పక్క రాష్ట్రాలతో సమస్య వచ్చినా పరిష్కార మార్గాన్ని చూసేటటువంటి ఒక స్టాండర్డ్ కమిటీని ఏర్పాటు చేయాలని కూడా మేము ఉభయ ముఖ్యమంత్రులు కూడా రాష్ట్రాల ముఖ్యమంత్రి కోరడం జరుగుతుంది. అలాగే మేము చాలా బాధపడుతున్నాం ఏంటంటే దేవాదాయ శాఖ అధికారులు రాములవారి భూములు అన్యాక్రాంతం అయ్యి వెళ్ళడం, వారితో
రాముల వారి భూములు కాబట్టి అవి రాముడికే చెందాలని వెళ్ళడం అందులో సబబే, తప్పు లేదు. కానీ నిర్వాసిత గ్రామాల్లో రాముల వారి ఆక్రమణలో ఉండే భూములు ఎవరైతే ఉన్నారో వారి దగ్గరికి పదే పదే వెళ్తున్నారు. కానీ ఒక్క పర్యాయమైన అదే రాముల వారి భూమిలో అన్య మతస్థులు అనేక కట్టడాలు కట్టారు, అనేక కార్యక్రమాలు, విద్యా విధానం అని చెప్పి హిందూ ధర్మానికి వ్యతిరేకంగా విద్యా విధానాలకి కొనసాగించుకుంటూ అక్కడ విద్యాలయాలు పెట్టుకున్నారు. మరి ఇటువంటి తరుణంలో రాముల వారి భూమిని, దేవాదాయ శాఖ భూమిని సంరక్షించాల్సినటువంటి దేవాదాయ శాఖ అధికారులు అసలు ఏ విధానం, అసలు ఏ జీవో ప్రకారం మీరు అన్యమతస్థులకి అక్కడ కట్టడాలకు ఇచ్చారు? చారిత్రాత్మకమైన తప్పిదం జరిగింది ఇక్కడ. దాన్ని చూపించడంలే, దాని వెలుగులోకి రానివ్వడం అంశం. 22 ఎకరాలు సుమారు, ఎంత విలువైన స్థలం అండి. ఒక్క సెంటు కూడా రాముని దూషించే వాళ్ళకి ఇస్తారా? రాముడి దేవుడు కాదైనా వాళ్ళకి ఇస్తారా? మా దేవుడే దేవుడు, ఈ పుష్కరాలకి, గోదావరి పుష్కరాల్లో స్నానం చేసిన వాళ్ళకి అంటువ్యాధులు వస్తాయి, అవి మామూలు నీరే కదా అని కరపత్రాలు వేస్తున్నారు అన్యమతస్థులు. ప్రతి పుష్కరాలకు కూడా స్థానిక మీడియా సోదరులు మీ అందరికీ మీ అంశం మీ దృష్టిలో వచ్చి ఉంటుంది బహుశా. మరి ఇటువంటి అన్యమతస్థులకి మీరు నోటీసులు ఇవ్వరు. అన్యమతస్థులు రెడ్ కార్పెట్ పరిచేసి దేవాదాయ శాఖ అధికారులు వారికేమో అన్యమతస్థుల కట్టడాలు, వారేమో విద్యాలయాలు, స్కూల్ నడిపించుకోవడం, రకరకాలుగా వారినేమో వారికి అనుమతులు ఇచ్చేసి కన్నెత్తుకోవడం మీరు చూడడం లేదు. కానీ మాట్లాడితే ఏదైతే రాముల వారి భూములు ఉన్నాయని అక్కడ వెళ్ళడం, అక్కడ వివాదం జరగడం, ఇవన్నీ చూస్తున్నాం. ఇది ద్వంద్వ వైఖరి దేవాదాయ శాఖ అధికారులు మానుకోవాలి. ఖచ్చితంగా మీరు ఏదైతే దిగదూర్పు చర్యలు చేపడుతున్నారు, ఏదైతే నష్టపరిహారాన్ని మీరు రెక్టిఫై చేయాలనుకుంటున్నారో ఖచ్చితంగా ముందు అన్యమతస్థుల కట్టడాల నుండి మీరు ప్రారంభం కావాలి. అప్పుడు హిందూ సమాజానికి ఒక మనోధైర్యము, ఒక నమ్మకం వస్తుంది. ఏదో నమ్మకం మీకు? మీరు మాట్లాడితే గ్రామాల్లో హిందూ కుటుంబాలు, హిందూ ధర్మంలో ఉండేటువంటి ఆ కుటుంబాలకు వెళ్ళి వెళ్తున్నారు తప్ప ఏ రోజైనా నోటీస్ ఇచ్చారా? కనీసం ఒక కంప్లైంట్ ఇచ్చారా? కనీసం కోర్టులో పిల్లి వేశారా? రాముల వారి భూములు పూర్వీకులేమో హిందువులకి చెందాలి, దేవుడికి నైవేద్యాలకి చెందాలని ఇస్తే మీరేమో అన్యమతస్థులకి ఇచ్చేస్తే అసలు ఎలాగిచ్చారు దేవాదాయ శాఖ అధికారులు? ఏ రైట్స్ మీద మీరు ఇచ్చారు? దీనికి ఆ హిందూ సమాజం మీకు జీతాలు ఇచ్చి పోషిస్తుంది, దేవుడి భూములు అన్యమతాలకి కట్టబెట్టడానికా? అదే సందర్భంలో ఇప్పుడు ఈమె నోటీసులు ఇవ్వడానికి కానీ దేనికి కానీ వాళ్ళు ఏమైనా లీగల్గా కరెక్ట్గా ఉన్నారా? ఇవ్వలేని పరిస్థితి నెలకొందా? గతంలో ఇప్పుడు అని ఉండదండి. దేవాదాయ శాఖ అధికారి ఎవ్వరు ఒక చర్య చేపట్టినా ఎన్ని సంవత్సరాల తరువాత అయినా దేవాదాయ శాఖదే బాధ్యత. 10 సంవత్సరాల 20 సంవత్సరాలు ఎప్పుడైనా సార్ ఇప్పుడు గతంలో ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు ఇప్పుడు ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు ఉన్నారో ఆయన ఎవరో ఆయనే అప్పుడు మరి దీనికి మరి మీరు అనే జీవోలు కూడా ఇచ్చిన ఆయన ముఖ్యమంత్రి గారు ఆయనే మరి ఇప్పుడు మీరు అన్నారు కదా ఉమ్మడి రాష్ట్రంలో జీవో ఇచ్చి ఇప్పుడు ఎక్కడైతే సమస్య ఎవరి వలన అయితే సమస్య రేజ్ అయిందో అక్కడే దాన్ని మనం ముగింపు పలకాల్సి. నేను ఇంకొకటి లేదు కదా ఒకటి మన సార్ మీరు సార్ మరి ఏం లేదు సార్, మీరు సుప్రీంకోర్టు అడ్వకేట్ కాబట్టి మీరు ఇప్పుడు ప్రభుత్వం తీసుకోకపోయినా మనం తీసుకోకపోయినా మీకు దీని మీద మీరు ఇందాక అన్నారు నేను స్టడీ చేసేని కేసునని, మీరే ఒక పిల్లు వేసి దీని మీద చేయొచ్చు కదా సార్. వాస్తవంగా మీరు అంటే ఈ జియో కాపీని తీసుకుని మీరు వైలేషన్ చేశారు, దీన్ని మీరు ట్రెస్పాస్ ఏంటంటే మీ బౌండరీస్ని మీరు ట్రెస్పాస్ చేశారు. సో మీకు ఇచ్చిన జీవోని ఎందుకు క్యాన్సిల్ చేయకూడదని మనం సుప్రీంకోర్టును హైకోర్టును ఆశ్రయించవచ్చు కదా సార్? తప్పకుండా ఈ అవకాశం ఉందండి. ఆల్రెడీ దాని మీద హోంవర్క్ చేసాం. ఈ రోజు వచ్చింది కూడా రీజన్ ఏంటంటే యాక్చువల్గా ఫ్యాక్ట్స్ ఏంటి పేపర్లో ఏముంది, ఇక్కడ నిజంగా ఉందని మాకు తెలియదు కదా, మనం చూడాలి ఫస్ట్ ఏదైనా సరే. సో మనం చూసాం, అక్కడ దేవాదాయ శాఖ వాళ్ళతో కూడా మాట్లాడాం, ఆ రికార్డు కూడా తీసుకున్నాను, చెక్ చేశాను. నేను రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద కూడా కొంత డేటా తీసుకున్నాను. సో తప్పకుండా సాధు పరిషత్ స్వామివారి ఆధ్వర్యంలో 100కి 1000% బిల్ ఫైల్ చేస్తాం. తప్పకుండా దానిలో గెలుస్తాం కూడా. ఆ జీవోని క్యాన్సిల్ కూడా చేస్తాం. ఎందుకనంటే రాముడు భూములు అంటే ఎవరికైనా రాముడు భూమి అది.
అదే అవును సార్. ఓకే, సర్వే నెంబర్ 1 నుంచి అది ఎంత ఉంది 101 వరకు ఏమో, అందులో భాగంగా ఏ భూమి ఉన్నా సరే ఎక్కడైనా సరే ఆ మతాన్ని గౌరవించే వారికి మాత్రమే ఇవ్వాలి తప్పితే అన్ని మతస్థులకి ఇవ్వకూడదు. అది న్యాయం కాదు. అది ఎవరు చేసినా కావాల్సిన లీగల్ రెమెడీస్ ఉన్నాయి, తప్పకుండా దాన్ని కోర్టును ఆశ్రయిస్తాం. ఆ అలాట్మెంట్ ని చేంజ్ చేస్తాం తప్పకుండా. దాని మీద ఫైట్ చేసేదైతే 100% ఫైట్ చేస్తాం. అవకాశం ఉంది, ఫైట్ చేస్తాం. సార్ ఒక చిన్న సార్, ఇప్పుడు మన ఏపీ హైకోర్టు అత్యున్నత న్యాయస్థానము ఫుల్ బెంచ్ 2022లో ఒకటి తీర్పు ఇచ్చింది సార్. దాన్ని అక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేయలేదు. గత ప్రభుత్వం కావచ్చు, ఇప్పటి ప్రభుత్వం కావచ్చు, చేయలేదు సార్. అయితే ఈ నేపథ్యంలో మీ మీద ఇప్పటికే వాళ్ళు కంటెంప్ట్కి వెళ్ళారు. ఎవరు మీ మరో రిట్ నెంబర్ 4533 ఆఫ్ 2022 till 169 ఆఫ్ 2024 ఈ రెండు కంబైన్డ్ ఆర్డర్ ఇచ్చారు. అందులో మీరు గమనిస్తే ఆర్డర్లో వెరీ క్లియర్గా రాశారు. అసలు ఈ రాష్ట్రంలో కాదు, ఏ రాష్ట్రంలోనైనా సరే మీరు ఎండోమెంట్ కస్టోడియన్స్ మాత్రమే, మీ ఇష్టం వచ్చినట్టు మీరు అలాట్మెంట్ చేయడానికి లేదు అనేది ఫస్ట్ పారాగ్రాఫ్ ఓపెనింగ్లోనే ఉంది. మీరు చూడండి. అయితే నేనేమంటున్నానంటే, ఇప్పుడు మీరు ఏదైతే ఒక ఆర్డర్ని ఎగ్జిక్యూట్ చేయాలనుకున్నప్పుడు అందరూ సమానమే కదా. నువ్వు అందరికీ ఒకే రకమైన రూల్ ఉండాలి కాబట్టి మంచికో రూల్ ఉండదు. అలాంటప్పుడు నువ్వు ముందు గతంలో ఏవైతే నువ్వు అలాట్మెంట్స్ చేసావో ఆ అలాట్మెంట్స్ని 100% క్వశ్చనబుల్. అవి ఎవరు క్వశ్చన్ చేయకపోయినా ఇప్పుడు క్వశ్చన్ చేయాల్సిందే, కోర్టుకి వెళ్ళాల్సిందే. అందులో ఎలాంటి వేరే దానికి మార్గమే లేదు. తప్పకుండా లీగల్ రెమెడీనే దొరుకుతుంది. అయితే మన అదృష్టం ఏంటంటే రెండు వైపులా ఉన్నటువంటి ముఖ్యమంత్రులు దీని మీద అవగాహన ఉన్నాళ్ళు పూర్తి స్థాయిలో. ఈయన తుమ్మల నాగేశ్వరరావు మినిస్టర్లకు కూడా అవగాహన ఉంది. అక్కడ మీ ఎండోమెంట్ మినిస్టర్ కూడా సీనియర్ మోస్ట్ మినిస్టర్, ఇద్దరికి అవగాహన ఉంది. నాకు తెలిసి 100% అతి త్వరలో దీని మీద ఒక సామరస్యమైనటువంటి ఒక సొల్యూషన్ దొరుకుతుందని మేము 100% నమ్ముతున్నాం. లేని పక్షంలో తప్పకుండా కోర్టుకు వెళ్తుంది ఆంధ్రప్రదేశ్ స్వాతంత్ర. అంటే మీరు భద్రాద్రి నేను అనేది సార్, దేవస్థానం అధికారులు ప్రభుత్వం మనకి సంబంధం లేదు సార్. మనం భద్రాద్రి దేవస్థానంకి భద్రాద్రి రాముడికి అనుకూలంగా జనరల్గా ఉంటుందని అనుకుంటున్నామా? మనం తీర్పు అది జనరల్గా న్యాయం జరగాలనుకుంటున్నామా, లేకుండా ఎట్లా అంటున్నారు మీరు? ఫస్ట్ రాముడికే న్యాయం జరుగుతుంది. రాముడికి న్యాయం జరిగాకే రామ భక్తులకి న్యాయం జరుగుతుంది. అంతేగాని భక్తులకి న్యాయం చేసి రాముడిని అన్యాయం చేయడు. రాముడికి న్యాయం జరిగితేనే భక్తులకు మనందరికీ న్యాయం జరుగుతుంది తప్పితే అది దేవాలయానికి భద్రాద్రి రాముడికి అన్యాయం చేసి ఎవరికో కట్టబెట్టాలనేది మా ఉద్దేశం కాదు. అది రాముడి భూములు అయితేనే వీళ్ళకి న్యాయం జరుగుతుంది. అది మా ఉద్దేశం. సార్, ఇప్పుడు గతంలో జరిగిన చట్ట ఉల్లంఘన ఉన్నప్పుడు అందరిని పరీక్ష చేస్తారా నిర్ధారణ? అయితే ఇది గతంలో అంటే ఇక్కడ ఏమవుతుందండి సార్, వాస్తవంగా ఏదైనా సరే ఒక జీవో రిలీజ్ చేసినప్పుడు, సహజంగా మీకు కూడా ఐడియా ఉంది, సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్ కాబట్టి మీరు ఒక జీవో రిలీజ్ చేసినప్పుడు ఆ జీవో ఆ రోజు పరిస్థితుల్లో రిలీజ్ చేస్తే దాన్ని న్యాయపరంగా ఛాలెంజ్ చేయాలి, లేదా పాలకులు తెలుసుకుని దాన్ని క్యాన్సిల్ అన్నా చేయాలి. వాళ్ళు తెలుసుకుని క్యాన్సిల్ చేయలేదు కాబట్టి మనం రిక్వెస్ట్ చేస్తాం మళ్ళీ, అయ్యా ఇలా పొరపాటు జరిగింది, మీరు దేవుడి భూములు ఇలా చేశారు, అలా చేయడం తప్పండి, అది దైవ కార్యం, అలా చేయొద్దు, దాన్ని ఏమనంటే మీరు రివ్యూ చేసుకోగలని అడుగుతాం. కాదంటే కోర్టుకు పోవాల్సిందిగా. జీవో కొట్టేసిన దాకా ఇప్పుడు న్యాయం జరగదు అన్నట్టు. ఇప్పుడు ఆ సమస్య అనేది ఇంకా అప్పటిదాకా అంతే ఉండాలి. అందుకని నేనేమంటానంటే రెండు వైపులా ఉన్న ముఖ్యమంత్రులు, రెండు వైపులా ఉన్న మినిస్టర్లు, ఎండోమెంట్ మినిస్టర్లు ఇద్దరు కూడా ఈ సమస్య మీద పూర్తి స్థాయి అవగాహన కలిగిన వాళ్ళు. ఇది మ్యాక్సిమం కోర్టుకు పోకుండానే సామరస్యంగానే వాళ్ళు క్లియర్ చేస్తారని మేము నమ్ముతున్నాం. సార్ సార్ ఒకటి మేము చాలా ఇప్పుడు గతంలో మన సార్ మీరే చెప్పారు, మన రాము గారు ఎవరో చెప్పారు 400 ఇళ్ళు గతంలో ఉండేవి, ఇట్లా ఉండేది అని. కానీ 400 ఇప్పుడు 2022లో హైకోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేయమని దానికోసం వచ్చారు తప్ప ఇప్పుడు రెండో ఏమీ ఇంకో వేరే ఆప్షన్, వేరే అభిప్రాయం లేదు. ఫస్ట్ మనం అర్థం చేసుకోవాలి ఏంటంటే, ఏదైతే గౌరవ హైకోర్టు 2022 ఇచ్చిన తీర్పు, ఇది రాముడికి సంబంధించిన భూమి, ఎట్టి పరిస్థితుల్లో రాముడికి చెందాలనే దాని మీద ఇంకో డివియేషన్ లేదు. ఆ విషయంలోనే దీన్ని ఏ విధంగా పరిష్కారం చేయాలి, సానుకూలమైన విషయం వచ్చింది. వాస్తవంగా కొన్ని విషయాలు జరుగుతుంది, వాస్తవమే. ఎండోమెంట్స్ వారు చేసే దాంట్లో తప్పు లేదు. అక్కడ కొన్ని విషయాలు ఏవియేషన్ జరుగుతున్నాయి, భూ కబ్జాలు జరుగుతున్నాయి. ఎందుకంటే గతంలో ఉన్నటువంటి ఇల్లు ఉండటంలో తప్పు లేదు. వాళ్ళు నివాసం గత అనేక సంవత్సరాలు పురుషోత్తం పట్టణంలో ఉంటున్నారు, అది వాస్తవం, వాళ్ళు ఉండాల్సిన అవసరం ఉన్నది. కానీ కొత్తగా శాశ్వతంగా కొన్ని నిర్మాణాలు జరుగుతున్నాయి, దాన్ని అబ్జెక్షన్ చెప్తుంది ఈవో గారు చెప్తున్నారు, ఎండోమెంట్ చెప్పేది కూడా అది వాస్తవమే. పర్మనెంట్ స్ట్రక్చర్ అనేది కొంతమంది ఈ మధ్య మొదలుపెట్టారు, వివాదం అక్కడే మొదలైంది.
ఎప్పుడైతే ఈఓ గారు ఎప్పుడైతే ఈ పర్మనెంట్ స్ట్రక్చర్స్ చేస్తున్నారో వాళ్ళకి సమాచారం వస్తే వాడిని అడ్డుకోవడానికి వీలేదు. ఎందుకంటే సుప్రీంకోర్టు, హైకోర్టు కూడా చెప్పింది ఏ విధమైన నిర్మాణాలు జరగడానికి వీల్లేదు. రామోకి సంబంధించిన రామోవి యొక్క భూములలో స్పష్టమైన జడ్జిమెంట్ ఉన్నది. దాన్ని ఆధారంగానే ఒక ఈఓ గారు ఎవరైతే ఎన్క్రోచ్మెంట్ జరుగుతుంది పర్మనెంట్ స్ట్రక్చర్ల కోసం కొంతమంది తెరలేపిన విషయంలో దాన్ని అడ్డుకోవడం కోసం ఏంటంటే తప్పకుండా ఇటువంటి పర్మనెంట్ స్ట్రక్చర్స్ని ఆపాల్సిన బాధ్యత అందరి మీద ఉన్నది. ఈరోజు రైతులు ఎవరైతే వ్యవసాయ ఆధారంగా బతుకుతున్నారో వాళ్ళకి ఏదైనా కొంచెం సొల్యూషన్ చూపెట్టడం కోసం ఇటు దేవాదాయ శాఖ ఇటు ఇటువంటి వాళ్ళు పెద్దవాళ్ళు అందరూ కూడా కొంత ప్రయత్నం చేయాల్సిన దాంట్లో తప్పేం లేదు. దాంతోపాటు ఈరోజు ఆ యొక్క భూముల ద్వారా పర్మనెంట్గా ఈ యొక్క దేవాలయానికి రాముల వారి ఆలయానికి ఒక పర్మనెంట్గా ఆదాయం కూడా రావాల్సిన అవసరం ఉన్నది. గతంలో 2017 వరకు కూడా వచ్చింది. ఈ 17 తర్వాత కొంతమంది అక్కడ ఉన్నటువంటి వచ్చినటువంటి ప్రభుత్వం ఏదైతే ఉందో ఆంధ్రప్రదేశ్లో వచ్చిన ప్రభుత్వం వీళ్ళని అక్కడ ఉన్నటువంటి కొంతమంది రాజకీయ నాయకులు ప్రేరేపితం చేసి వీళ్ళని ఈ యొక్క సంవత్సరాలు వారి కడుతున్నటువంటి శిస్తులు కట్టనేయకుండా ఆపిన సందర్భం అక్కడ వివాదం మొదలైంది. ఈ యొక్క రామాలయం ఇప్పుడు ఎండోమెంట్కి సంబంధించి అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులకు వివాదం ఎక్కడ మొదలైందంటే గతంలో ఉన్నటువంటి ఒక ప్రభుత్వం ఆ యొక్క ప్రభుత్వం ఏ విధంగా అనుకూలమైనటువంటి ఒక అన్యమతం అనుకూలమైన ప్రభుత్వం అది. అక్కడ వీళ్ళు మన ప్రభుత్వం ఉన్నది మీరు ఎందుకు కట్టాలని ఒక అక్కడ చర్చి వారు ప్రేరేపించారా, అక్కడ మీద అన్యమతం వాళ్ళు ఆక్యుపై చేసిన వారు ప్రేరేపించారా, లేకపోతే కొంతమంది రాజకీయ నాయకులు ప్రేరేపించారా, అది వాస్తవానికి కొన్ని విషయాలు మనందరికీ తెలుసు. 2017 నుంచి వీళ్ళు ఆ యొక్క శిస్తు ఏదైతే ఉందో కట్టడం మానేశారు. అక్కడ వివాదం మొదలైంది. కౌలు కనుక వీళ్ళు రెగ్యులర్గా వీళ్ళు కట్టినట్టయితే ఈ యొక్క రామాలయం సంబంధించిన భూమిలో గతంలో ఏ విధంగా అయితే 889 ఎకరాలను గతంలో ఏ విధంగా అయితే కౌలు కడుతున్నారో ఆ విధంగా కౌలు కడితే ఈ యొక్క వివాదం అనేది అసలు ఇంతవరకు మళ్ళీ వచ్చేది కాదు. ఈ యొక్క వివాదం అక్కడే మొదలైంది. అక్కడ మొదలైంది కాబట్టి వీళ్ళు ఈ యొక్క సమస్య జటిలమైంది. కాబట్టి ఇప్పటికైనా గ్రామస్తులు ఇక్కడ ఉన్న వేదిక మీద ఉన్న వాళ్ళని సూచించేది ఏంటంటే గతంలో ఉన్నదాన్ని కొనసాగింపు దాన్ని ఇంకొంచెం పెంచుతారు. ఇప్పుడు వ్యవసాయం అనేది భూములు సంవత్సరానికి ఎంతైనా ఏదైనా దాని యొక్క వాల్యూ పెరుగుతుంది, వ్యవసాయ ఉత్పత్తులు ఇన్కమ్ పెరుగుతుంది. కాబట్టి దాంతోపాటు కౌలు రైతు కనుక ఎక్కువ ఒక సంవత్సరం 5,000 తీసుకుంటే ఇంకో సంవత్సరం 6,000 తీసుకుంటాడు, 7,000 తీసుకుంటున్నాడు. అట్లనే దానికి ఒక సామరస్యపూర్వక పరిష్కారం కోసం ఈరోజు వాళ్ళు గతంలో ఉన్నదానికి ఇంకొంచెం పెంచి వాళ్ళకి ఇటు ఆదాయం ఇటు దేవాలయానికి ఆదాయం వచ్చే విధంగా అక్కడ ఉన్నటువంటి రైతులకు ఇబ్బంది లేకుండా ఒక సమస్య పరిష్కారం కోసం ప్రయత్నం చేస్తున్నారు. తప్పకుండా ఆ విషయంలో ఎండోమెంట్స్ కూడా మేము ఆ విధంగా ముందుకు వస్తే బాగుంటుందని మేము కూడా ఆలోచన చేస్తున్నాం. ఎందుకంటే ఇది ఒక వివాదం అనేది జటిలం. రెండు ప్రభుత్వాలు సహకరించకపోయినా లేకపోతే అక్కడ స్థానికులు సహకరించకపోయినా రాబో రోజుల్లో ఆ భూమి ఎండోమెంట్ తీసుకున్నా కూడా మళ్ళీ ఎవరో ఒక రైతులకి లేదా వ్యవసాయమో లేదా ఇంకేదైనా చేయాల్సిందే ఈ రామాలయం ఇన్కమ్ కోసం. కాబట్టి ఇప్పుడు ఉన్న వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా లేదు వాళ్ళు కూడా మేము మాట్లాడినాం. మీరు చాలా మీరు చెప్పిన విషయాలు మేము అడిగినాం. మీరు పదే దాడులు ఎందుకు చేస్తున్నారు అంటే మీరు దాడులు చేయట్లేదండి గోబెల్తో. కానీ వాస్తవంగా దాడులు ఎవరో ఒకరు చేస్తుంటారు. ఆ రోజు వాస్తవానికి కొంత స్వామీజీ కూడా కొన్ని విషయాలు మేము చెప్పదలుచుకున్నాం. ఏ రోజు కూడా మనం వస్తున్నామని తెలిసిన తర్వాత కాషాయ జెండాలు ఒక వాతావరణాన్ని వాళ్ళు కూడా నిర్మాణం చేశారు. మొత్తం కూడా అక్కడ ఏం పొరపాటు లేవని మనం మాట్లాడినా కూడా పద్ధతి కాదు. కొంతవరకు ఈరోజు పెద్దలు వస్తున్నారు, స్వామీజీ వస్తున్నారు, కొంతమంది వస్తున్నారు. ఈ యొక్క వాతావరణాన్ని కొంత వాళ్ళు కావాలని చేసిన విషయం మాకు కూడా అర్థమైంది. ఆ విషయం వాళ్ళకి కూడా మోమాటం లేదు. వాళ్ళందరూ కూడా అక్కడ ఉన్న వాళ్ళందరూ ఒక 80% మంచి వాళ్ళు ఉండవచ్చు, 20% డిస్టర్బ్ చేసే వాళ్ళు అక్కడ కూడా ఉన్నారు. దాన్ని ఏం కాదట్లేదు మనం. ఆ విధంగా 20% డిస్టర్బ్ చేస్తున్న వాళ్ళ వల్ల మిగతా 80% వాళ్ళకి ఇబ్బంది వస్తున్నది. కాబట్టి అక్కడ ఏమి తప్పులు లేవు, ఎండోమెంట్స్ వాళ్ళకి తప్పు అనే విషయంలో కూడా మేమేమి అక్కడ ఏమి ఎవరు కూడా రెండో వైపు అందరూ అక్కడ ఉన్న వాళ్ళకి కూడా కొంత తప్పులు ఉన్నాయి. గతంలో 60 సార్లు దాడి చేసి 60 సార్లు లేకపోతే 10-15 సార్లు అయితే చేస్తుండొచ్చు కదా. వాళ్ళు చెప్పిన 60 కాకపోవచ్చు కానీ 10-15 సార్లు అని వాళ్ళు ఈ యొక్క చేతిలో తీసుకున్నారు. అటెంప్ట్ చేసిండ్రు. వాస్తవమే అది. అక్కడ ఉన్న అధికారులు ఎఫ్ఐఆర్ చేయలేదు, అది వాస్తవమే. అది ఎఫ్ఐఆర్ చేయలేదు, కనీసం కేసులు నమోదు చేయలేదు అనేది వాస్తవమే. అక్కడ ఉన్నటువంటి పొలిటికల్ ప్రెజర్ వల్ల అవన్నీ కూడా విషయాలు వాస్తవమే. కాబట్టి ఇవన్నీ విషయాలు ఇది రాబో రోజుల్లో కూడా ఇదే కంటిన్యూ కావటం అనేది అందరికీ కూడా ఇబ్బందికరమైన పరిస్థితి వస్తుంది. కాబట్టి తప్పకుండా దానికి ఒక సొల్యూషన్ అక్కడ వాళ్ళకి ఇబ్బంది జరగకుండా మరి ఇక్కడ ఉన్నటువంటి దేవాలయానికి శాఖకు కూడా మనందరికీ కూడా తెలుసు. రాబో రోజుల్లో అప్పుడు ఆ రోజు పెద్దలు పురుషోత్తమరావు ఇచ్చింది కూడా దీనికి ఒక నికరంగా ఒక ఆదాయం రావాలని పోయి రాముల వారు పోయి వ్యవసాయం చేయాలన్నా లేకపోతే ఎండోమెంట్స్ పోయే వాళ్ళు వ్యవసాయం చేయమని కాదు.
ఏదైనా ఇక్కడ భూముల ద్వారా రాబోయే రోజుల్లో ఒక పర్మనెంట్ ఒక ఆదాయం అనేది సమకూరితే ఈ యొక్క ఇతర డెవలప్మెంట్ టెంపుల్ డెవలప్మెంట్ కోసం ప్రభుత్వం మీద ఆధారపడడం తగ్గించుకొని స్వయంగా ఈ యొక్క దేవాలయం అభివృద్ధి చెందే అవకాశం ఉంటుందని ఆ రోజు ఏదైతే ఇచ్చినో దాని యొక్క పర్పస్ ఇప్పుడు కొనసాగించాల్సిన అవసరం ఉన్నది. బట్ ఈ విషయంలో దేవాదాయ శాఖ కూడా ఏదో వివాదంగా కాకుండా దాని పరిష్కారం యొక్క ఆదాయం పెంచుకునే వనరుగా దాన్ని వాడుకుంటే రాబోయే రోజు బాగుంటుంది. ఇంకో ముఖ్యమైన విషయం స్వామి చెప్పింది, వాస్తవానికి జీవోలు ఏ గవర్నమెంట్ ఇచ్చినా మేము దానికి ఏ గవర్నమెంట్ ఇచ్చినా తప్పే అండి. ఎండోమెంట్కి సంబంధించి రాములు వారి యొక్క భూములు అది ఏ ప్రభుత్వం అయినా కానీ దాంట్లో రెండో అసలు ఇంకో ఆప్షనే లేదు, దాన్ని ఖండిస్తున్నాం. అది చంద్రబాబు గారి ప్రభుత్వమా ఇంకే ప్రభుత్వం అయినా కూడా ఎండోమెంట్స్ యొక్క భూమిని దారాదత్తం చేసే అధికారం ప్రభుత్వాలకు లేదు. అందులో అది స్పష్టంగా చట్టాలు చెప్తున్నాయి, సుప్రీంకోర్టు చెప్తున్నది, రాజ్యాంగం చెప్తున్నది. ఎండోమెంట్స్ భూములు ఎట్టి పరిస్థితుల్లో దారాదత్తం చేసే ఒక రైట్ ప్రభుత్వాలకు లేదా కేంద్ర ప్రభుత్వమైనా రాష్ట్ర ప్రభుత్వమైనా మరి ఆ యొక్క రైట్ని ఏ విధంగా వాళ్ళు వైలేట్ చేశారు. కాబట్టి ఆ యొక్క వైలేషన్ తర్వాత ప్రభుత్వం తెలంగాణ వచ్చింది కదా, తెలంగాణ వచ్చాక మన ప్రభుత్వం వచ్చింది, మన భూములు మనం రక్షించుకోవాలనే ఒక ప్రభుత్వం 10 సంవత్సరాల అధికారం